కేరళలోని శబరిమలై వెళ్తున్నటువంటి అయ్యప్ప స్వాములందరికీ కూడా ఒక ముఖ్యమైనటువంటి ఇన్ఫర్మేషన్. రీసెంట్ గా కేరళలో బ్రెయిన్ ఫీవర్ కేసులు అనేవి విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ వ్యాధి కేరళలో ప్రైమరీ ఎమెబిక్ మెనింగో ఎన్సెఫలైటిస్ జాతికి చెందినటువంటి నెగ్లేరియా ఫౌలరీ అనేటువంటి ఒక రకమైనటువంటి అమీబా వల్ల వ్యాపిస్తుంది. దీనికి మనం పెట్టిన ఇంకొక పేరు బ్రెయిన్ ఈటింగ్ అమీబా. ఇప్పటి వరకు ఈ వ్యాధి కేరళలో 250 మందికి పైగా సోకగా అందులో 40 మంది వరకు చనిపోయారని కేరళ హెల్త్ మినిస్ట్రీ చెప్పింది. ఇది ఒక ఫ్రీ లివింగ్ అమీబా, అంటే ఇది నీటిలోనే జీవిస్తుంది. ఇది మనిషి శరీరంలోనికి ముక్కు ద్వారా మాత్రమే ప్రవేశిస్తుంది. మన బ్రెయిన్ లో ఉండేటువంటి టిష్యూలన్నింటినీ కూడా ఇది మెల్లమెల్లగా తినేస్తుంది. ఈ అమీబా ఉన్నటువంటి వాటర్ ని మనం తాగినప్పుడు ఈ ఇన్ఫెక్షన్ అనేది మనకు రాదు. ఇది ఒక అంటువ్యాధి అయితే కాదు. ఈ వ్యాధికి ఎటువంటి వ్యాక్సిన్ కానీ ట్రీట్మెంట్ కానీ లేదు. ఈ డిసీజ్ సోకిన వెంటనే మన యొక్క నెక్ అనేది స్టిఫ్ అయిపోతుంది, అంటే మెడ పట్టేస్తుంది. వీటితో పాటుగా విపరీతమైనటువంటి ఫీవర్, విపరీతమైనటువంటి తలనొప్పి మరియు వాంతులు కూడా జరుగుతాయి. సో శబరిమలై వెళ్ళేటువంటి స్వాములందరూ కూడా దయచేసి మీరు పంబా నదిలో స్నానం చేసేటప్పుడు మీ యొక్క ముక్కుని క్లోజ్ చేసుకుని స్నానం చేయవలసిందిగా కోరుచున్నాను. కేజ్ మీరు శబరిమలై వెళ్ళాక మన స్వాముల్లో ఎవరికైనా సరే ఇటువంటి లక్షణాలు కనిపించినా లేదా ఈ వ్యాధి సోకిందని కన్ఫర్మ్ అయినప్పటికీ మిల్టిఫోసిన్ టాబ్లెట్స్, యాంఫోటెరిసిన్ బి టాబ్లెట్స్ లేదా అజిత్రోమైసిన్ టాబ్లెట్స్ అనేవి ఈ వ్యాధికి సిమ్టమేటిక్ ట్రీట్మెంట్ గా ఉపయోగపడతాయి. మీ ఫ్రెండ్స్ లో కానీ లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్ లో కానీ ఎవరైనా సరే అయ్యప్ప స్వామి మాల వేసుకుని శబరిమలై వెళ్తున్న వారికి ఈ వీడియోని షేర్ చేయండి.